ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన ఆవు పాలతో గడ్డలాంటి జున్ను అండి. అది కూడా తక్కువ టైంలో. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ప్రాసెస్‌లోకి వెళదామా? ఇక్కడ నేను 1 లీటర్ జున్ను పాలను తీసుకున్నానండి. ఇందులో స్వీట్‌నెస్ కోసం మనం పంచదారనైనా వాడొచ్చు. లేదు అంటే బెల్లాన్నైనా వాడుకోవచ్చండి. నేనైతే పంచదారని యూజ్ చేస్తున్నాను. కొలత వచ్చేసి 1 లీటర్ పాలకి హాఫ్ కేజీ పంచదార అండి. పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలండి. ఇందులో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 3 ఇలాచి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక చిన్న ముక్క సొంఠి తీసుకుంటున్నానండి. సొంఠి అంటే డ్రై జింజర్ అండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వీటిని మెత్తని పొడిలా చేసుకోవాలండి. సొంటి కొమ్ముని మాత్రం డైరెక్ట్‌గా మిక్సీ జార్‌లో వేయకూడదండి. కొంచెం ముక్కలుగా దంచుకొని వేసుకుంటే త్వరగా పౌడర్‌లా అవుతుంది. ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు పాలల్లో కలుపుకోవాలండి. ఈ మిరియాలు, సొంటి ఫ్లేవర్ అనేది పాలకు బాగా పట్టేలా చేత్తో కలుపుకోవాలండి. ఈ స్టేజ్‌లో ఒకసారి టేస్ట్ చూడాలండి. మనకి స్వీట్‌నెస్ అనేది ఎక్కువగా అనిపించాలి. అలా అనిపిస్తేనే జున్ను ఉడికేసరికి టేస్ట్ అనేది బావుంటుందండి. ఒకవేళ స్వీట్‌నెస్ అనేది తక్కువగా ఉన్నట్టయితే జున్ను మనకు ఉడికేసరికి కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాలను ఒక స్టీల్ డబ్బాలోకి వడకట్టి తీసుకుంటున్నానండి. ఇలా వడకట్టి తీసుకోవడం వల్ల ఈ మిరియాల, సొంఠి పిప్పి అలాగే పాలలో గాని, పంచదారలో గాని ఏమైనా నలకలున్నా సరే పోతాయండి. ఫస్ట్ ఆవు ఈనిన తర్వాత 6 గంటల లోపు పాలైతే చాలా చిక్కగా ఉంటాయండి. ఆ పాలతో జున్ను చేస్తున్నట్టయితే ఒక హాఫ్ లీటర్ పాలకి మనం నార్మల్ పాలని హాఫ్ లీటర్ యాడ్ చేసి జున్ను చేసుకోవాలండి. నేనిప్పుడు చేస్తున్న పాలనేవి థర్డ్ డే అండి. అందుకే దీనిలో ఎలాంటి పాలని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వీటితోనే జున్ను చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీల్ డబ్బాకి మూత పెట్టి ఇడ్లీ కుక్కర్‌లో గాని, లేదు అంటే మన నార్మల్ కుక్కర్‌లో గాని పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఈ స్టీల్ డబ్బా ప్లేస్‌లో మనం నార్మల్ స్టీల్ గిన్నెను కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే కుక్కర్‌లో పెడుతున్నానండి దీన్ని. 4 విజిల్స్ వేయిస్తే సరిపోతుందండి. ఈ జున్ను ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా పాత పద్ధతండి. మా నానమ్మ ఇలానే చేసేవారు. కాకపోతే ఏంటంటే నేను కుక్కర్‌లో చేస్తున్నాను. అప్పట్లో కట్టెల పొయ్యి పైన పెట్టి గంటలు గంటలు కూర్చునేవాళ్ళు అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు. ఈ మిగిలిన సొంటి పొడి ఉంది గదండీ! దీన్ని పడేయొద్దు. స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైనా దగ్గు, జలుబు అలా ఉన్నప్పుడు పాలల్లో వేసుకొని తాగితే చాలా మంచిది. 4 విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూస్తున్నానండి. మన టేస్టీ గడ్డలాంటి జున్ను అయితే రెడీ అయిపోయింది. ఈ జున్ను రెసిపీతో మాకు చాలా తీపి జ్ఞాపకాలున్నాయండి. నానమ్మ సంవత్సరానికి ఒకసారి చేసేటప్పుడు నైట్ ఒక 9కి అలా స్టార్ట్ చేస్తే 10, 11 అయ్యేదండి కట్టెల పొయ్యి మీద. పల్లెటూళ్ళల్లో ఏంటంటే ఎవ్వరు జున్ను చేసుకున్నా సరే అదెంత తక్కువ క్వాంటిటీ అయినా ఊర్లో అందరికీ చిన్న చిన్న ముక్కైనా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళండి. జున్ను చేసిన రోజు మేము కూడా స్కూల్ టైమ్ అయిపోకుండా ముందే చూసుకొని అందరికీ ఇచ్చేసి అప్పుడు ఎళ్ళేవాళ్ళమండి స్కూల్‌కి. దీన్ని 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. టేస్టీగా చాలా తక్కువ టైంలో అయిపోయే జున్ను ఎవరైనా చేసేయొచ్చండి ఈజీగా. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిన జున్నుని సంవత్సరానికి 1, 2 సార్లైనా తీసుకోవాలండి. థాంక్స్ ఫర్ వాచింగ్.